మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలలో భక్తుల తాకిడి అధికమైంది. ఆలయాల్లో ఓంకారనాదం మార్మోగుతోంది. పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు స్వామిని దర్శించి అభిషేకాలు చేయించుకుంటున్నారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట భీమేశ్వర స్వామి, పాదగయ కుకుటేశ్వర స్వామి ఆలయాలకు జనం పోటెత్తారు. చిన్న పెద్ద శైవ ఆలయాలు జిల్లాలో 100 వరకు ఉన్నాయి. అన్ని ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది. అన్ని చోట్ల అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు మా కాకినాడ ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మహాశివరాత్రి జన్మకు శివరాత్రి అని చెప్తారు. ఎందుకంటే పరమశివుడు ముక్కంటి నీలకంఠుడు పరమేశ్వరుడు చెంబుడు నీళ్లు పోసి గుప్పుడు వీపు తెస్తే పరవశించిపోయి వరలు ఇచ్చే రోజు మన మాస శివరాత్రి మహాశివరాత్రి కలిసి వచ్చిన మంచి రోజు కావడంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. కాకినాడ జిల్లాలో పరిశీలిస్తే అన్నవరం సత్యనారాయణ స్వామి, సామర్లకోట పంచారామ క్షేత్రం భీమేశ్వర స్వామి, పిఠాపురం పాదగాయ కుక్కుటేశ్వర స్వామి, కాకినాడ దేవాలయం ఇది భీమేశ్వర స్వామి, ఇలా 1-2 కాదు కాకినాడ జిల్లాలో దాదాపు 50 పైగా చిన్న పెద్ద ఆలయాల్లో మహాశివరాత్రి మహా అద్భుతంగా జరుగుతుంది. ఓం నమ శివాయ నినాదాలతో ఆలయాలన్నీ మార్మోగిపోతున్నాయి. ఎక్కడికెక్కడ దేవాదాయ ఏర్పాట్లు చేసింది. ఏదైతే పిఠాపురం ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిది పాదగాయ క్షేత్రం ఉందో అక్కడ అసిస్టెంట్ కమిషనర్ అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న ఏఈఓ రామ్మోహన్ రావు స్పెషల్ ఆఫీసర్గా వేశారు. అదేవిధంగా కాకినాడ పెద్దాపురం ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్ మొత్తం ఆలయాలు సందర్శిస్తున్నారు. గ్రేడ్ 1 ఈవో మురళి వీరభద్రం ఉన్నారు. ఒకసారి ఏసీ గారు అడుగుతాం. సార్, ఎలా జరుగుతున్నాయి దర్శనాలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దర్శనాలు చాలా బాగున్నాయి. భక్తులు కూడా బాగా అధిక సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళకి తగినంత ఏర్పాట్లు చేసాం. క్యూ లైన్ కానీ పుష్కరంలో కానీ ఏవైనా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతాయి. భక్తులు కూడా ఉచిత ప్రసాదం అది కూడా లైన్లో అక్రమంగా అందించడం జరుగుతుంది. త్రాగునీరు అది కూడా బాగా ఉంది. భక్తులకి ఎండ తాటాకు పందిళ్ళు, క్యూ లైన్లో కూడా గ్రీన్ మ్యాట్లు, వాళ్ళకి ఇబ్బంది ఏమి లేకుండా టెంట్లో కూడా వేసి అదేవిధంగా భక్తులు చెప్తున్నారు బయట మంచి నేరేస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు, పిల్లలకి పాలిస్తున్నారు. అవునండి, అవన్నీ కూడా ఏర్పాట్లు ఏమైనా ఇబ్బంది లేకుండా అక్రమంగా అందేట్టుగా చూస్తున్నాం. మా డిప్యూటేషన్ అన్నవరం నుంచి కూడా కనీసం ఒక 12 మంది స్టాఫ్ని, అడిషనల్ స్టాఫ్ని కూడా తీసుకుని వచ్చాం. వాళ్ళందరూ కూడా విధుల్లో ఉన్నారు. దేవాదాయ శాఖ నుంచి కూడా ఒక 20 మంది వచ్చారు. వీళ్ళందరితో సమన్వయంతో పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనాలు జరుగుతున్నాయి. ప్రోటోకాల్ కూడా ఏమైనా ఇబ్బంది లేకుండా అందరూ కూడా కలెక్టర్ గారు అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారం కూడా సూచనలు పాటి అన్ని సక్రమంగా పాటించడం జరుగుతుంది. పెద్దాపురం డివిజన్ ఇన్స్పెక్టర్ గా మీ పరిధిలో 50కి పైగా పెద్ద చిన్న ఆలయాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా మహాశివరాత్రి జరుగుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ ఆలయాలు సందర్శన చేశారా? నేను గత 2-3 రోజుల నుంచి మొత్తం అన్ని టెంపుల్ తిరగడం జరుగుతుందండి. కాకినాడలో బాల త్రిపుర సుందర గుడి, నెక్స్ట్ భీమేశ్వర స్వామి గుడి మన టెంపుల్ స్ట్రీట్ లో ఉంటుంది. అది నెక్స్ట్ భానులింగేశ్వర స్వామి టెంపుల్ భానుగుడి, రామరావుపేట శివాలయం, ఈ 4 కూడా కాకినాడలో ప్రాముఖ్యమైన టెంపుల్స్ అండి. ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంచుమించు 15,000 వరకు ఒక్కో టెంపుల్ నుంచి టెంపుల్కి వస్తారండి. వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు జరిగింది. ఆ క్యూ లైన్ ఎత్తని, నెక్స్ట్ మనకి ఎండ దగ్గర కన్నా పైన టెంట్, నెక్స్ట్ కింద మ్యాట్స్, అలాగే వాళ్ళకి ఫ్రీ ప్రసాదం, తర్వాత మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే అది కూడా రాత్రిలో భక్తులు చాలా మంది కొన్ని వాళ్ళకి కావాల్సిన మజ్జిగ ఏర్పాటు చేయడం. తోరంగేశ్వర స్వామి తోరంగి రాముడు ప్రతిష్ఠించిన శివలింగం అది, దానికి కూడా భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఆ తోరంగేశ్వర స్వామి టెంపుల్ తోరంగి కూడా బాగా ఎక్కువగా భక్తులు వస్తారండి. అక్కడ బాగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు బాగా ఎక్కువ పేరుంది అక్కడ టెంపుల్. అక్కడ కూడా బాగా ఎక్కువ వస్తారు. అక్కడ కూడా వెళ్ళడం జరిగిందండి. అక్కడ కూడా ఏర్పాట్లు చక్కగా చేయడం జరుగుతుంది. నేను కాకినాడ మార్కెట్ లోకాముడి యువని అయితే నాకు డిప్యూటేషన్ పై ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా డ్యూటీ చేశారు. అదే తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు విపరీతంగా వస్తున్నారు. వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉచిత పాలు కట్ట ఇవ్వడం భక్తులు అన్ని చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. కాకినాడ జిల్లా శివనామస్మరణలతో మార్మోగిపోతుంది. అన్ని రహదారులు శైవ క్షేత్రాలకు దారితీస్తున్నాయి. అయితే సామర్లకోట భీమేశ్వర స్వామి, పిఠాపురం పాదగేయుల్లో పుష్కరణలు ఉన్నాయి కాబట్టి జనాలు లోపలికి వెళ్లకుండా గజ ఎత్తుగాలను ఏర్పాటు చేశారు. కొంతమేర వరకు వెళ్లేలాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పిఠాపురంలో అయితే జల్లు స్నానం తొలిసారిగా అసిస్టెంట్ కమిషనర్ సిఎఫ్ఓగా వచ్చి 100 మంది ఒకేసారి జల్లు స్నానం చేసి ఏర్పాటు చేశారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి సాగిపోతుంది. సాంబశివరావు, జీ న్యూస్, పిఠాపురం పాదగేయ నుంచి.